వెల్కమ్ టు మెగానెట్ టీవీ. రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్ పట్ల తీసుకున్న నిర్ణయాలు అసలు ఏం తీసుకుంటున్నారు? ఈ నిర్ణయాలు భావితరాలకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే హైదరాబాద్ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా చూపించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి మంచా చెడ అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చాలనే ప్రయత్నం చేసి ఎలా బోల్తపడ్డారో మనం చూసాం. అది ఈ రోజు వరకు కూడా చరిత్రలో చెప్పుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఈ హుస్సేన్ సాగర్ పేర్లు అనేక రకాలైన పేర్లను మార్చడానికి ప్రయత్నాలు చేసి చెన్నారెడ్డి అప్పట్లో అభాసు పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అటువంటి నిర్ణయాలకు ఎందుకు ముందుకు వెళ్తా ఉంది? అతను చెన్నారెడ్డి యొక్క ప్రాతిపదిక అది వేరు, పేర్లు మార్చేటువంటి క్రమం దాని ఉద్దేశం అది వేరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చూస్తే టోటల్ గా జిహెచ్ఎంసీ కింద మొత్తం హైదరాబాద్ మొత్తాన్ని ఒకే జిహెచ్ఎంసీ కింద గొడుగు కింద తీసుకురావాలి అనేటువంటి క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో బెడిసి కొడతాయా, ప్రభుత్వానికి ఏమైనా తీరనటువంటి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా అనేటువంటి అనుమానం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక పక్క హైడ్రా అనే నిర్ణయం పట్ల మొదట్లో కొంతమంది దానికి సంబంధించి సమర్థించినప్పటికీ కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పాలా, దీన్ని విమర్శించాలా లేకపోతే మంచిదని చెప్పాలా అనేటువంటి అనుమానంలో ఉన్న మీమాంసలోనే జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయి భారీ నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా కొంతమంది హైడ్రాని సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. సరే, దాన్ని పక్కన పెడితే, ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం క్రమంలో హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా అంటూ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇటు పక్క చూస్తే ఫోర్త్ సిటీ అని, అదేవిధంగా ఇటు పక్క ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీని మొత్తాన్ని తీసుకొచ్చి ఒకే గొడుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో భాగం చేయాలనుకుంటే ప్రయత్నాలు మంచిదే. ఎందుకంటే ఇటు ప్రభుత్వానికి రెవెన్యూ పెరిగిద్ది, దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిద్ది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల లోపు జరపాలా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం కోసం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలంటేనే కొంచెం ఎక్కడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట కొంత మీమాంసకు లోన్ అవుతూ ఉంటారు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి ఉన్నటువంటి బ్రాండ్ అది. దాంట్లో భాగంగానే ఈ జిహెచ్ఎంసీలో వచ్చే మార్పుల క్రమంలో ఏం తీసుకుంటున్నారు, ఈ అసలు డీలిమిటేషన్ ఏంది, డీలిమిటేషన్ వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎంతవరకు పారదర్శకంగా వెళ్తున్నారు, అసలు డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒక సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది అంటూ పక్క మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తారు. ఒక సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదంటున్నారు. ఈ విషయంపై నిన్న కూడా ఈరోజు కూడా తలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన లీ ప్యాలెస్లో అన్ని వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇటు పక్క ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలంటే తలపెడుతున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ అంటేనే మనందరికీ తెలిసిన విషయమే. సికింద్రాబాద్ అంటే లష్కరే బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, ఆర్ట్స్ కాలేజీ, తర్వాత మహబూబ్ కాలేజీ, ఇలా చరిత్ర ఉన్నటువంటి జంట నగరాలు హైదరాబాదు, సికింద్రాబాద్. సికింద్రాబాద్ అంటేనే ట్యాంక్ బండు అటువైపు, ఇటుపక్క హైదరాబాదు, ఇటువైపు సికింద్రాబాద్, కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజ్గిరి గ్రామము, ఇటుపక్క సైబరాబాద్ గ్రామము, ఇటుపక్క శంషాబాద్ గ్రామం, ఇన్ని గ్రామాల కాలక్రమేణా విస్తరించబడినటువంటి సికింద్రాబాద్ని ఇప్పుడు ఒక్కసారిగా సికింద్రాబాద్ పేరునే మార్చేటువంటి అస్తిత్వం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు చూస్తూ ఉంటే ఇక నెక్స్ట్ ఆ ప్రాసెస్ కిందకి వెళ్తారనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మండలాన్ని ఒకే జిహెచ్ఎంసీ కింద గొడుగు కిందకి తీసుకురావడం తప్పులేదు, ప్రయత్నాలు ఓకే దాని వరకు. ఎందుకంటే ఒక్కసారిగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి, ఇటు పక్క ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ హైదరాబాద్ చూస్తారు. దాని వెనక చాలా కథ ఉంది. ఓకే, రెవెన్యూ పరంగా ఆలోచించినప్పటికి కూడా సరే, దానివల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకే గొడుగు కింద తీసుకురావాలనుకుంటున్నారు. దాని వరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమం ఏదైతే ఉందో, ఇంత చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరును మార్చి 3 కార్పొరేషన్లుగా ఇటు హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి చేయడం అంటే సికింద్రాబాద్ చరిత్రను మార్చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అసలు దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది? అనవసరంగా సికింద్రాబాద్ ఎందుకు గెలుగుతున్నారు? ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఒప్పందం ప్రకారం 1809లో అనుకుంటా ఈ సికింద్రాబాద్ ఏర్పడింది. ఎప్పుడు చూసినా నార్త్ జోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక రకమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ అన్ని మతాలు కలిసి సమానంగా ఇక్కడ ఉంటారు. ఇక్కడ చూడండి, కావాలంటే రేపు వచ్చే నెలలో వచ్చేటువంటి రంజాన్ పండుగ అప్పుడు చూడండి, మొన్న జరిగిన బోనాలు అప్పుడు చూడండి, రేపు రాబోయే అనేక తెలంగాణ సంప్రదాయబంగా వచ్చిన పండుగలు చూడండి, అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకుంటారు ఇక్కడ. అసలు సికింద్రాబాద్ అంటేనే బోనాలకు ప్రసిద్ధి. ఇలాంటి రేపు వచ్చేటువంటి రంజాన్ చూడండి ఎలా ఉండిద్దో.
ఇలాంటి విషయాన్ని పరిగణనలో తీసుకోకుండా ప్రభుత్వం ఎందుకు సాహసం చేస్తుంది? సికింద్రాబాద్ ప్రాంతాన్ని రాచరిక పాలన కొనసాగిస్తా ఏదో నా రాజ్యం ఉన్నది నా ఇష్టం అన్నట్లు చేసుకుంటా అనుకోవడం ఇలాంటివి కరెక్ట్ కాదు అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిస్తున్నారు ప్రభుత్వానికి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే విషయాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తామంటే ఇంకా ఊరుకునేది లేదు. సికింద్రాబాద్ విషయంలో మాత్రం వేలు పెడితే అసలు ఊరుకునేది లేదంటూ ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే గట్టిగానే హెచ్చరిస్తున్నారు. దీని గురించి క్రమేపీ కంటిన్యూగా దీని గురించి మీడియా సమావేశాలు పెడుతున్నారు. దీని గురించి భారీ ర్యాలీ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇటు గ్రామం నుండి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం మల్కాజ్గిరి చూస్తే ఇటు పక్క సికింద్రాబాద్కి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇలాంటి ప్రాంతాలను కూడా మార్చేసి ఇలా 3 డివిజన్లు చేయడం అనేది అసలు ఎంతవరకు సమంజసం? తర్వాత దాని పేర్లు మార్చాలన్నటువంటి సాహసం ఎందుకు మీ మదిలో వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ డివిజన్ల విభజన కూడా అంత గందరగోళం చేసి పడేశారు. ఇటు కనీసం ప్రజల అభిప్రాయాల సేకరణ తీసుకోవాలి కదా, వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణనలు తీసుకోవాలి కదా. వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణనలు తీసుకోకుండా ఇటు కార్యాలయాల్లో కూర్చొని ఒక మ్యాప్ల ఆధారంగా డివిజన్లు ఏర్పాటు చేసేసి మేము ఇది చేస్తున్నాము, ఇది హుకుం జారీ చేస్తున్నాము అనేటువంటి ఒక రాచరిక పరిపాలన పోకడలు అనేది అంత కరెక్ట్ కాదనేది ఇక్కడ జరుగుతున్నటువంటి అభిప్రాయం. తలసాని శ్రీనివాస్ ప్రధాన అభిప్రాయం కాదు, వాస్తవంగా అంతే. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక చక్కగా పరిపాలన సాగించుకుంటూ వెళ్తా ఉంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్లను ఏలుపెట్టి అనవసరంగా అభాసు పాలవుతారు. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇదే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనవసరంగా రాజధానుల విషయంలో 3 రాజధానులు అంటూ ఏ విధంగా వేలు పెట్టి చివరికి 151 సీట్లను 11కి ఎలా పరిమితం అయ్యారో, అసలు అవసరం లేనటువంటి మ్యాటర్లు వేలు పెట్టి ఎలా చూశారో మనం చూసాం. మరి అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు కూడా పక్కనున్న రాష్ట్రం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి సాహసాలు చేస్తున్నారు? ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది. కాబట్టి అందరూ ఒకటి అవ్వాలంటూ తలసాని శ్రీనివాసరావు చేస్తున్న పోరాటం చూడాలి. మళ్ళీ ఈ ర్యాలీ ఏమాత్రం సక్సెస్ అయింది, మళ్ళీ రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు ఇలాంటి సాహసాలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు తెలంగాణకు వాస్తవంగా ఇది మంచిదా? రెవెన్యూ పరంగా ఆదాయం చూసుకుంటున్నారా, లేకపోతే కేవలం మీ మ్యాప్ల ఆధారంగా చేసుకుంటున్నారా, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.